డాక్టర్ హారిక శివన్నారాయణ ఇంటికి వెళ్ళి అందర్నీ కూడా హాల్లోకి పిలుస్తుంది. ఇక దీపను తన పక్కనే నిలబడమని చెప్తుంది. అది చూసిన జ్యోత్స్నకి మనసులో భయం మొదలవుతుంది. ఒకవేళ నేను సుమిత్రమ్మ కూతుర్ని కాదని వీళ్ళకి తెలిసిపోయిందా? కానీ దీపకు ఈ ఇంటికి ఉన్న అసలు సంబంధం డాక్టర్కు ఎలా తెలిసింది అని లోలోపల మదనపడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్, దీపాలు కూడా అక్కడికి చేరుకుంటారు. సుమిత్ర ఆరోగ్యం గురించి దశరథ్ బాధపడుతుండగా డాక్టర్ హారిక అందరినీ ఉద్దేశించి, నేను రిపోర్ట్స్ గురించి మాట్లాడే ముందు మీ మనవరాలి గురించి ఒక నిజాన్ని చెప్పాలని అనడంతో జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ ఎక్కువవుతూ ఉంటుంది వాళ్ళకి. ఇక శివనారాయణ అసహనంగా, డాక్టర్ గారు, అసలు ఆ రిపోర్ట్స్ ఏమయ్యాయి? దీపకు ఆ రిపోర్ట్స్కి సంబంధం ఏంటి అని ప్రశ్నిస్తాడు. హారిక మాట్లాడుతూ, ముందు రిపోర్ట్స్ గురించి చెప్తాను, ఆ తరువాత దీప గురించి మాట్లాడతాను. మీ కూతురు బ్లడ్ శాంపిల్స్ మేము ఒకటికి 2 సార్లు క్షుణ్ణంగా పరీక్షించాం. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. సుమిత్ర గారి కన్న కూతురి రక్తం ఆమె రక్తంతో సరిపోయిందని ప్రకటిస్తుంది. ఆ మాట వినగానే పారిజాతం చేతిలోని గన్ ఒక్కసారిగా కింద పడిపోతుంది. ఆ శబ్దానికి అందరూ అటువైపు చూస్తారు. కార్తీక్ కళ్ళు పారిజాతం వైపు అనుమానంగా చూస్తూ ఉంటాయి. పారిజాతం చేతిలో గన్ ఏంటి? తను ఎందుకో అంతలా వణికిపోతుంది అని కార్తీక్ ఆలోచనలో పడతాడు. అయితే ఆ గన్ని జ్యోత్స్న మాయం చేస్తుంది. రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని వినగానే దశరథ్ ముఖంలో ఆనందం వెలిగిపోతూ ఉంటుంది. కానీ మరి దీపకు సంబంధం ఏంటని చెప్పారు కదా డాక్టర్ అని మళ్ళీ అడుగుతాడు శివనారాయణ. ఇక డాక్టర్ హారిక దీప వైపు చూస్తూ, తల్లి లాంటి సుమిత్రమ్మ మీద కూతురు లాంటి దీప ఎంతో అనురాగాన్ని పెంచుకుంది. ఆ రిపోర్ట్స్ కోసం తన ప్రాణం కన్నా ఎక్కువగా ఎదురు చూసింది. తన కన్న తల్లికి నయం కావాలని ఎంతలా ఆరాటపడిందో నాకు తెలుసు. అందుకే తన సమక్షంలోనే ఈ శుభవార్త చెప్పాలనుకున్నాను అని మాట మార్చి పరిస్థితిని చక్కదిద్దుతుంది. అవును డాక్టర్, దీప మాకు కూతురు లాంటిదే అని దశరథ్ గతాన్ని గుర్తు చేసుకుంటాడు. కానీ రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని హారిక చెప్పిన మాటలు జ్యోత్స్న ఉలిక్కిపడేలా చేశాయి. పారిజాతం మాత్రం జ్యోత్స్న వైపు అనుమానంగా చూస్తూ, నేను మార్చిన రిపోర్ట్స్ నిజంగానే మ్యాచ్ అయ్యాయా, లేక ఈ డాక్టర్ ఏదైనా నాటకం ఆడుతుందా అని అయోమయంలో పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.